ఎంగేజ్మెంట్ కూడా మేము వేరేలా అనుకున్నాం, అంటే కొంచెం గ్రాండ్గా అనుకున్నాం, అది కూడా కొంచెం మామూలుగా అయిపోయింది. వీళ్ళ వేలోనే చేశారు ఎంగేజ్మెంట్ కూడా, అంటే కూర్చోపెట్టి ఏదో చేస్తారు, బట్టలు ఏదో పెట్టి ఏదో చేశారు, అలా సింపుల్గా చేసేసారు, అయిపోయింది. ఇంకా మ్యారేజ్ వచ్చేసి మా ఇంటి దగ్గర పెళ్లి కూతుర్ని చేస్తారు, ప్రధానం ఏదో చెప్పారు, అది మేము చేసాము ఇవాళ రోజున 7th చేశారు. 7th మేమేం చేస్తామో అన్నీ చేసేసి 7th నైట్ వెళ్ళాను. వీళ్ళ ఊరికి పంపించాలి అని చెప్పారు, వీళ్ళు ఒక 1 డే ముందు రావాలి మ్యారేజ్ కన్నా, మేమేమో చేయాలి, ఏదో స్నానాలు ఏదో ఉంటాయి అని చెప్పారు. అని చెప్పేసి 8th వీళ్ళ ఊరు వెళ్ళాను. ఫస్ట్ టైం కదా అప్పుడు? ఫస్ట్ టైం. 8th వీళ్ళ ఊరు వెళ్ళాను. ఆ రోజు ఏదో చేశారు, ఏదో పసుపు ఏదో పెట్టి తినికి నాకు ఏదో చేశారు. 9th మ్యారేజ్. ఓకే. సో 7th రసం చేసిరు? 7th కాదు, 7th ప్రధానం హిందూ సాంప్రదాయం మా దగ్గర. 8th వచ్చేసి వీళ్ళ దగ్గర ఇంటికి వెళ్ళి. సో రసం చేసిరు 8th. 9th పెళ్లి చేసిరు. సో పెళ్లి అంటే మన సాంప్రదాయం ప్రకారం ఎందుకు చేసుకోవాలి, హిందూ సాంప్రదాయం ప్రకారం? అంటే ఇంకా మా అమ్మ వాళ్ళే మాట్లాడుకున్నారు, మొత్తం వాళ్ళే మాట్లాడుకొని మా అమ్మ వాళ్ళకి కూడా ఇష్టమైంది. ఇంకా ఓకే. వాళ్ళ వైపు నుంచి కొంతమంది బంధువులు వాళ్ళందరూ ఒక 30 మెంబర్స్ వచ్చి, మీరు అంటే మీ ఇంటి దగ్గర మీ అమ్మాయికి ఏం చేసుకుంటారో అది చేసుకోండి, మ్యారేజ్ అయితే మేము ఇలా మా అబ్బాయికి ఎలా చేస్తామో అలా చేస్తాము, మీరు అది చేయండి, మా అబ్బాయికి ఇలా చేస్తాము, మ్యారేజ్ ఇలా చేద్దామంటే ఓకే అని చెప్పారు. మా అమ్మ వాళ్ళకి అదేం లేదు, ఇలాగా అని ఏం లేదు, మేము మా అమ్మ వాళ్ళు చేయాల్సిన వేలో అమ్మాయి దగ్గర అమ్మాయికి చేశారు.